బాణాసురుడు 1000 చేతులు ఉన్న ఒక రాక్షసుడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు ఒకసారి తన 1000 చేతులతో 1000 సంగీత వాయిద్యాలను అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించి శివుడిని మెప్పించాడు. అప్పుడు శివుడు ఎంతో సంతోషించి వరం కోరుకోమన్నాడు. అతడు తనని శివుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలని వరం పొందాడు. అతడి కుమార్తె ఉష కృష్ణుడి మనవడు అనిరుద్ధుడిని ప్రేమించి అతడిని రహస్యంగా తన అంతఃపురంలో ఉంచింది. ఈ విషయం తెలిసిన బాణాసురుడు అనిరుద్ధుడిని బంధించాడు. అనిరుద్ధుడి కోసం వచ్చిన కృష్ణుడిని ఇచ్చిన వరం కోసం శివుడు అడ్డగించాడు. అప్పుడు శివకేశవులు భయంకర యుద్ధం చేశారు. అప్పుడు కృష్ణుడు శివుడితో ఇలా అన్నాడు: ఓ పరమేశ్వర, మీరు ఉండగా నేను బాణాసురుడిని సంహరించలేను. కాబట్టి మీరు నాకు ఒక ఉపాయం చెప్పండి అని అడిగాడు. అప్పుడు శివుడు, నేను కేవలం బాణాసురుడినే రక్షిస్తాను, అతడి అహంకారాన్ని కాదు. కాబట్టి మీరు నా పైన మోహనాస్త్రాన్ని ప్రయోగించండి, అప్పుడు నేను నిద్రపోతాను అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అలాగే చేసి శివుడు నిద్రించేలా చేశాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుడిని ఓడించి అతడిని చంపబోయాడు. ఇంతలో శివుడు మేల్కొని, వద్దు కృష్ణ, అతడు నా భక్తుడు, అతడిని నేను రక్షించాలి. కాబట్టి మీరు అతడి చేతులను ఖండించండి, దాంతో అతడి అహంకారం పోతుంది అని సలహా ఇచ్చాడు. అలా శివుడు బాణాసురుడిలో మార్పు రావడానికి కారణమయ్యాడు. ఈ కథలోని నీతి: భక్తి ఎప్పుడూ మనల్ని మంచి మార్గంలోకి తీసుకువెళ్తుంది.